హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మిషన్లో మేజర్గా వచ్చే ఒక 2 ప్రాబ్లమ్స్ గురించి చెప్తానండి. అంటే ఇది ప్రతి ఒక్క టైలర్స్కి తెలిసిందే, కాకపోతే బిగినర్స్కి ఏంటంటే తెలియదనమాట. వాళ్ళు కటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అనమాట. అవి ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఓన్లీ నేను బిగినర్స్ కోసమే తీస్తున్నానండి వీడియో. సో బిగినర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం అనమాట. తెలిసిన వాళ్ళు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు మిషన్ మనం ఏదైనా స్టిచ్ చేస్తున్నాం, కింద కుట్టు బాగా వస్తుంది, పైన కుట్టు సరిగ్గా రావట్లేదు. అప్పుడు ప్రాబ్లం ఎక్కడున్నట్టు? పైన కుట్టు బాగా రావట్లేదు అని అంటే మనకి కింద బాబిన్లో ప్రాబ్లం ఉన్నట్టు. అదే కింద కుట్టు సరిగ్గా రావట్లేదంటే మనకి పైన ప్రాబ్లం ఉన్నట్టు. అదొకటి మీరు బాగా గమనించుకోండి. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటనేది మీకు తెలియాలి. ఎప్పుడైనా సరే అదొక్కటి మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు పైన ప్రాబ్లం అనేది ఎలా తెలియాలి? కింద కుట్టు సరిగ్గా రావట్లేదు కాబట్టి పైన ప్రాబ్లం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇది చూడండి, ఇది అనేది చెక్ చేసుకోవాలి. ఇది టైట్ ఉందా, లూజ్ ఉందా అనేది. ఇది చాలామంది బాగా టైట్ పెట్టేస్తారు. ఒక్కోసారి స్టిచ్ చేస్తుంటే టైట్ అవుతుంటుంది, లేకపోతే లూజ్ అయినా అవుతుంటుంది. ప్లస్ దారం లాగినప్పుడు ఫ్రీగా రాదనమాట. అలా దారం లాగేటప్పుడు ఫ్రీగా రావాలి. నేను మీకు ఒకసారి వీడియోలో చూపిస్తానండి పెట్టి, దారం లాగేటప్పుడు నాకు ఎలా వస్తుంది ఏంటనేది. ఇప్పుడు ఆల్రెడీ నేను టైట్ చేసే ఉంచాను. అండ్ ఇంకొక విషయం అండి, బిగినర్స్కి కంపల్సరీగా తెలియాల్సిందే, ఆయిల్ అనేది ఎవ్రీడే నైట్ మనం స్టిచ్చింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు నైట్ ఆయిల్ వేసేసి పెడితే మీకు మిషన్ అనేది ఎప్పటికీ ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లాగుతుంటే ఎంత టైట్గా వస్తుందో మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ నేను చాలా టైట్ చేసేసాను స్క్రూని, అందుకని దారం అనేది ఫ్రీగా రావట్లేదు. అలాంటప్పుడు ఏంటి, దారం తెగిపోతుంది. అదే ఇక్కడ కొంచెం లూజ్ చేసేసుకుంటే ఇది మనం చెక్ చేసుకోవాలి. అండ్ నా హ్యాండ్కి కూడా చూడండి ఆయిల్ ఎలా అంటుతుందో, అంటే నేను ఫుల్గా ఆయిలింగ్ వేసేసి ఉంచాను. ఇప్పుడు చూడండి చాలా ఫ్రీగా వచ్చేస్తుంది కొద్దిగా లూజ్ చేయగానే. ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే మీకు కింద కుట్టు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. అండ్ నీడిల్ కూడా కంపల్సరీగా చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా. ఎక్కువ రోజులు వాడితే కూడా అరిగిపోతుంది, అదొకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకి పైన కుట్టుతో ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, మీ బాబిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటాం, కానీ కాదు. బుట్ట చూసుకోవాలి. ఆ బుట్ట ఏంటనేది నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను. సో ఈ క్యాన్వాస్ అనేది మనం ఎందుకు పెడుతున్నాము ఏంటి అనేది అదొకసారి మీరు చూడండి వీడియో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బాబిన్ కూడా కరెక్ట్గా పెట్టడం తెలియాలండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి స్క్రూస్ ఉంటాయి కదా, ఇవి కూడా అప్పుడప్పుడు లూజ్ అయిపోతాయి అనమాట. మనం ఇవి టైట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ బాబిన్ కూడా కరెక్ట్గా పెట్టడం తెలియాలి. అంటే ఇది జస్ట్ మనం దాంట్లో పెట్టామా, దారం లాగామా అన్నట్టు కాదు. చాలామంది చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి తీస్తారు. ఎప్పుడైనా సరే దారాన్ని అలా లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా ఇలా రైట్ సైడ్ నుంచి తీయండి. రైట్ సైడ్ నుంచి తీస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది చూడండి, మనం తీస్తున్న డైరెక్షన్కి అలా రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ లాగా తిరుగుతుంది అక్కడ. సో అదొకటి మీరు చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.